నేను కూడా ఒక చిన్న పాత్రకి. అయితే నాకు వీరి గురించి అని మొన్న తెలిసింది, సారీ ఏమనుకోకూడదు. అయితే ఈరోజు సంస్మరణ సభ అన్నప్పుడు నేను ఒక గాయకుడిని. అయితే నాకు ఈ వేదిక మీద ఇంతవరకు చాలా తక్కువ ఛాన్స్ వచ్చింది. అలాంటిది ఈరోజు వారి ఆత్మశాంతి కలగాలని ఆ భగవద్గీత తీసుకొచ్చాను. 4 శ్లోకాలు వినిపిస్తాను, ఒక పాట కూడా వినిపిస్తాను. వారి ఆత్మశాంతి కలగాలి. అభయముసగరారా రాధా ప్రియ, అభయముసగరారా రాధా ప్రియ, సరగుణ చరి సంతసమునరింప, సరగుణ చరి సంతసమునరింప, అభయముసగరారా. దేహము నిత్యము కాదని తెలుసు, దేహము నిత్యము కాదని తెలుసు, నాది అన్నది లేదని తెలుసు, దేహము నిత్యము కాదని తెలుసు, నాది అన్నది లేదని తెలుసు, తెలిసియు తెరువును తెలియని తనము, తెలిసియు తెరువును తెలియని తనము, మరువము మదిలో నీ శుభ చరితము, తెలిసియు తెరువును తెలియని తనము, మరువము మదిలో నీ శుభ చరితము, అభయముసగరారా రాధా ప్రియ, సరగుణ చరి సంతసమునరింప, అభయముసగరారా. సుందర హృదయము నీ మందిరము, సుందర హృదయము నీ మందిరము, సుందర దేహము నీ వాహనము, సుందర హృదయము నీ మందిరము, సుందర దేహము నీ వాహనము, నిన్ను నమ్ముటే నిఖిల లోకమున, నిన్ను నమ్ముటే నిఖిల లోకమున, నిన్ను నమ్ముటే నిఖిల లోకమున, నిజమగు మనువు నీ శుభ చరితము, అభయముసగరారా రాధా ప్రియ, సరగుణ చరి సంతసమునరింప, అభయముసగరారా. పాఠాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం, వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం, అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని, అమ్మా త్వామనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణి, భగవద్గీతే భగవద్వేషిణి. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునులకు అనర్చిన ఉపదేశమే
గీతా సారాంశం. భారత యుద్ధం జరగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నం వ్యర్థములాయన. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి నిలిచాను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనులు చంపుటకి ఇష్టపడక నాకు విధ్వనేము వద్దు, రాజ్యము సుఖం వద్దని ధనుర్భానములు క్రింద వేచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేణు కుమార్ గారికి, ఈ చర్చా వేదిక నుంచి వారికి నా హృదయ నుంచి వెలువడిన ఈ గీతంతో వారికి నా అర్పణ చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.